అంటారు గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, అంటే చాలా మందిని చూసే ఉంటారు హీరోయిన్స్ ని కూడా. సో అంటే కేతికాని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఎలా? చాలా మందిని చూస్తున్నాం అండి. చూసి ప్రాసెస్లో ఈ అమ్మాయి దగ్గర స్టక్ అయిపోయా. ఎందుకో రాధ దొరికేస్తుందని ఫిక్స్ అయ్యా అక్కడే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధ అన్న పేరు అంటే చాలా ఇష్టం అండి. ఆ పేరు ఈ క్యారెక్టర్కి పెట్టుకుని అసలు ఈ క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. అసలు రాధ గారు బాగా రాసుకున్నా. సో నాకు ఆ రాధ ఎలా ఉండాలి చాలామందిని చూస్తే వెళ్తున్నాం. బట్ అంటే ఫొటోసే అనుకోండి, మన లైవ్లో ఫోటోషూట్లు ఏం చేయాల. బట్ కేతిక ఫొటోస్ చూసినప్పుడు మాత్రం అలా స్టక్ అయిపోయా. ఎస్, దొరికేస్తుంది. బేసిక్గా కేతిక ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి తను. సో తను కరెక్ట్ అనిపించింది. అండ్ ఇంకోటి, నేను ఏవి సినిమా చూసేటప్పుడు రొమాంటిక్ పోస్టర్ ఒకటి వదిలేరండి వెళ్ళి. అది చూసి అనుకున్నా హీరోయిన్ భలే ఉంది, అసలు ఇలా ఉండాలి హీరోయిన్ అనుకున్నా. నాకు ఎప్పుడు నిన్న మొన్న ఫ్రెండ్ చెప్తున్నాడు సార్, ఇది నేను మర్చిపోయే విషయం. అసలు చూసి అనుకున్నా హీరోయిన్ ఇలా ఉండాలి అనుకున్నా. అప్పుడు కూడా చాలామంది చెప్పాను నేను. కానీ తినే మనకు తెలుగులో డెబ్యూ మూవీ హీరోయిన్ అవుతుందో మనకు అప్పుడు తెలియదు. అంటే ఏంటి, ఎలా జరిగింది? ఫస్ట్ నేరేట్ చేశా స్టోరీ, ఫోన్లో నేరేట్ చేశా. ఫోన్లో నేరేట్ చేసినప్పుడు నేను చాలా ప్రిపేర్ అయ్యి నేరేట్ చేశా. అసలు తినక స్టోరీ నేరేట్ చేయడానికి ఎక్కువ ప్రిపేర్ అయ్యా. ఇంకెవరికి ప్రిపేర్ అయ్యావని కదా, డైరెక్ట్గా చెప్పేయటమే. అసలు తనకి నేరేట్ చేయడానికి చాలా కష్టపడ్డాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే తనకి ఇంగ్లీష్లో తనకు అర్థమయ్యేలాగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఉన్నాయి అక్కడ. సో నీట్గా నేరేట్ చేశా. ఫైనలీ తను చాలా ఎగ్జైట్ అయింది. చాలా బాగుంది స్టోరీ, వెరీ నైస్, అది ఇది అని చెప్పి ఎగ్జైట్ అయింది. చిన్న డౌట్స్ అడిగింది. సో ఆ 1 hour నేరేషన్ అయింది. తర్వాత ఒక లుక్ టెస్ట్ చేసాం. ఆ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆ లుక్ టెస్ట్లో ప్రాపర్గా ఇంకా ఫిక్స్ అయ్యాం.